హనుమాన్ విగ్రహ ధ్వంసం ఘటన వరంగల్లో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఓరుగల్లు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. విగ్రహ ధ్వంసానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హనుమాన్ భక్తులు, బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన కొనసాగిస్తున్నారు. తాజాగా చైర్మన్ ఇనుగల వెంకట్రామరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ నేత, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అది ప్రభుత్వ భూమేనని, దేవాలయ భూమి కాదని స్పష్టం చేస్తున్న ఆయన ఎలాంటి ఆధారాలున్నా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ భూములపై వివాదాలు సృష్టించే వారిపై కేసులు నమోదు చేస్తామంటున్న చైర్మన్ ఇనుగల వెంకట్రామరెడ్డితో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. హన్మకొండ నిజాంపేట వద్ద ఉన్న హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం విషయం అయితే వారం రోజుల పాటుగా వరంగల్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ రోజు అయితే కూడా చైర్మన్ అయినటువంటి ఇనుగాల వెంకటరామరెడ్డి అయితే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒకసారి ఆ టెంపుల్ సంబంధించిన వివరాల గురించి మనం మాట్లాడడం. ముఖ్యంగా అది దేవాదాయ భూమా, గవర్నమెంట్ భూమా? అది 1954 కేలి అది గవర్నమెంట్ భూమి. 2009-10 లో అక్కడ ఉన్న విఆర్ఓ ఎవరో దాన్ని టెంపుల్ అని రాసిండు. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కంటిన్యూ చేంజ్ చేసి మళ్ళీ ఇప్పుడు కూడా గవర్నమెంట్ భూమి అనే వస్తుంది. 100% గవర్నమెంట్ భూమి, ఎండోమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఇన్ కేసు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ప్రభుత్వ భూమి కనుక ఎవరికైనా ఇస్తే దానికి ఒక జీవో ఉంటుంది, దానికి ఒక గెజెట్ ఉంటుంది, అది తీసుకురండి. లేని క్రమంలో వచ్చి మీరు టీనైన్ డిస్టర్బెన్స్ చేసుకుంటే పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి మంచి పద్ధతి కాదు. ఒకవేళ పాత విగ్రహం దొరుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అక్కడ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయాలి, ఆర్కియాలజీకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు దాన్ని పరీక్షించి దాన్ని తీసుకొని మ్యూజియంలో పెడతారు. దాని తర్వాత ఎక్కడ పెట్టినా ఆడ పెడతారు. నేను ఒకటే సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, హనుమాన్ విగ్రహం దొరికినట్టు మేము కూడా హనుమాన్ భక్తులు, మేము కూడా చాలా దానాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం. సో నేను అంటున్నా కదా, హనుమాన్ విగ్రహం దొరికి ఏ కలర్ ఉండాలి? భూమిలో దొరికిన విగ్రహం ఆరెంజ్ కలర్ ఫ్రెష్ గేట్లు వస్తుంది. ఎందుకంటే నువ్వు రాజస్థాన్కి వెళ్ళి తీసుకొచ్చినావు కాబట్టి. వయా జగిత్యాలు వచ్చింది, అది అక్కడికి లారీలు వచ్చింది, అక్కడికి లారీలు వచ్చింది. ఇక్కడికి రాత్రి నువ్వు 12వ తారీఖు మధ్యరాత్రి 2 గంటలకు అక్కడ పెట్టినావు కాబట్టి మాకు తెలుసు. మొత్తం అన్ని సీసీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయి. మీరు మిస్టేక్ చేసిన సీసీ ఫుటేజ్ బంద్ చేయలేదు. సో ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి 100% కేసులు అవుతాయి. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్న వినయ్ భాస్కర్ గారిని, అనవసరంగా మీ కార్యకర్త జీవితాలు నాశనం చేయకు. కేసులు పెద్ద కేసులు అయితే, గవర్నమెంట్ ల్యాండ్ల కబ్జాలు పోతే పెద్ద కేసులు అయితే వాళ్ళ జీవితాల్లో నష్టపోతారు. వాళ్ళు మరి హెచ్చరిస్తారు. అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేశారంటే అంటే ఎవరు తీసేయరా, ఎవరు తీసేది? ఇవన్నీ ఇప్పుడు కేసు ఆల్రెడీ కేసు బుక్ అయింది కాబట్టి దాని గురించి మాట్లాడా. ఎవరు ధ్వంసం చేసిండ్రు, ఎక్కడ విగ్రహం ఎక్కడ ఉంది అన్ని బయటపడతాయి. 4 ఓపిక పెట్టండి. ఎఫ్ఐఆర్ అయింది కదా, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, ఎవిడెన్స్ ఇచ్చినా కదా. రాయి కొట్టిన ఇక్కడే ఉన్నాడు, పక్కన గుడ్ల భక్తులు ఇక్కడే ఉన్నారు, అంతే కదా. ఈ దేవాదాయ భూమిని దేవాదాయ భూమి కాదు, కరెక్ట్ చేస్తుంది. 100% గవర్నమెంట్ ల్యాండ్. ఓకే, ఏం చేయబోతున్నారు ఈ గవర్నమెంట్ భూమిలో? అది ప్రజా ఇప్పుడు ఏ అవసరం, ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది, సో ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి, వాళ్ళు నెసెసిటీ బట్టి ఏం అవసరం ఉంటే దానికి ఇస్తాం కదా. ఎవరికి మీతిగా 60 మంది పనిచేసే ఆర్టీసీ దాన్ని బంద్ చేసి కరీంనగర్లో కలిపి రిలీజ్ కీలే కదా. అందరూ తెలుసు. అది పక్కన ఆర్టీసీ అది మీటింగ్ సెంటర్ ఉండే, 60 మంది పనిచేస్తుండే, దాంట్లో అది బంద్ చేసి 10 మంది పనిచేసే కరీంనగర్లో కలుపుతారా? ఎవరన్నా ఆ 10 మంది వచ్చి ఇక్కడ కలుపుతారా? మీ అవసరాల కోసం మీరు దాన్ని తీసుకొచ్చుకున్నారు. మీరు చేసిన మేము చేస్తలేం కదా. మనం 11 ఏళ్ళు 11 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నావు కదా, మళ్ళీ ఏం చేసినావు నువ్వు? అదే నీకు అప్పుడే ముందు తెలుసు, మరి ఎందుకు చేయలేదు? నీకు మొత్తం శాటిలైట్ ఎవిడెన్స్ తో పాటు ఇచ్చిన 2011, 2013, 2023, 2025 దాని పొజిషన్ ఏందో. విగ్రహాన్ని ధ్వంసం చేసే చోటనే పునః ప్రతిష్టాపన చేయాలంటే వారు బీఆర్ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మ్యాటర్ సబ్జెక్ట్ ఫేస్బుక్ అయింది కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను దాని గురించి మాట్లాడితే నేను ఒకటే చెప్తున్నా, నీకు ఎవిడెన్స్ ఉంటే పట్టుకురా, గవర్నమెంట్ భూమా, ఎండోమెంట్ భూమా, అంతే. దాని మీద మాట్లాడదాం. విగ్రహం గురించి ఆల్రెడీ మాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఎక్కడికి తీసుకొచ్చిండ్రు, రాజస్థాన్కి వెళ్ళి ఎవరో శిల్పి ఎవరో అని 30,000 రూపాయలు ఎట్లా పే చేసిందో ఆ ఎవిడెన్స్ ఉంది. పుట్టిన వాళ్ళకు ఇక్కడ ఒడ్డు పనిచేసిన మంచి కూడా వెంకటేష్ కూడా ఇచ్చిన పైసలు మా ఫోన్ పే సహా రిసీప్ట్ ఉన్నాయి. మీ వల్లే మాకు ఇచ్చిండ్రు. అన్న ఎంత ఎటో పోతుంది, ప్లీజ్ చూసుకోండి ఎవిడెన్స్. అంటే దీన్ని ఎవరు సాధిస్తున్నారు అంటారు? ఎవరు దీంట్లో ఇంటి కోసం మన కేటీఆర్ గారు వచ్చినప్పుడు వినయ్ భాస్కర్ గారికి గ్రాఫ్లు వేస్తలేదు, లేపుకుంటే బీజేపీ వాళ్ళతో కలిసి చిన్న చిన్న 2 కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో పాటు డ్రామా చేస్తున్నారు. రండి, రిప్రజెంటేషన్ చేయండి, ఇంత ర్యాండ్ కావాలని అడిగి తీసుకొని ప్రజాస్వామ్యంగా తీసుకోండి. ఎందుకు గలీజ్ మాటలు మాట్లాడి హిందీ లాంగ్వేజ్, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడే అవసరం. మనము యూత్ ఒక మెసేజ్ చేయాలి, వాళ్ళు రాజకీయాలు రావాలి, దేశాన్ని నడపాలి వాళ్ళని. వాళ్ళు ఈ విధంగా మీరు మాట్లాడి ఎందుకు చిన్న చూపు చేసుకుంటారు? నా 4 ఎమ్మెల్యే అంత సీనియర్, మీరు అంత రెస్పెక్ట్ ఉంది, మీకు కాపాడుకోండి అని చెప్తారు. అంటే ముఖ్యంగా విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టాపించారంటారు? అది మీకు అన్ని మీకు కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి కమ్అట్ మరి అన్ని ప్రూఫ్ ఉన్నాయి మా దగ్గర. నాకు మా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటే వారు ఇనుగాల వెంకటరామరెడ్డి కూడా చైర్మన్ అయినటువంటి ఇనుగాల వెంకటరామరెడ్డి చెప్తున్నారు. అదే విధంగా ఈ విగ్రహాన్ని ఖచ్చితంగా ఇది దేవాలయానికి సంబంధించిన భూమి కాదు, ప్రభుత్వ భూమి అంటూ వారు చెప్తున్నారు. ఎవరైతే దీని మీద సాగదీసి ఇబ్బందులకు గురి చేసినా వారిపైన చట్టపరమైన చర్యలు, కేసులు నమోదవుతాయని అంటూ వారైతే చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్